నా భర్త అమాయకుడు. ఆయనకి ఏమీ తెలీదు. మందు అలవాటు కూడా లేదు. నోట్లో వేలు పెట్టినా కూడా కొరకలేడు. నేనంటే అపారమైనటువంటి ఇష్టం. నా కొడుకంటే ఇంకా ఇష్టం అని చెప్పేసి సాయి ఈశ్వర్ వాళ్ళ భార్య మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ వీడియో ఎవరో షూట్ చేసింది కాదు, మీ చేతులారా మీరు షూట్ చేసినటువంటి ఆ వీడియో ఆధారంగా చేసుకొని జనాలు ప్రతి ఒక్కరు కూడా ఏం మాట్లాడుతున్నారని తెలిస్తే నిజంగా తను ఏ విధంగా ఫీల్ అవుతుందో తలుచుకుంటేనే కూడా అందరికీ భయమేస్తుంది అనమాట. ఎందుకంటే అంటే ఓకే, ఆమె రెడ్ హ్యాండ్గా పట్టుకుంది తన హస్బెండ్ని, అదేవిధంగా తనతో పడినటువంటి మాధురి రాథోడ్ని. సో పట్టుకున్నప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఓకే, నా విధంగా పట్టుకున్నప్పుడు ఏం చెయ్యాలి? వీడియో తీయకుండా, అంటే నీ సంసారం గుట్టుగా ఉండాలి, ఈ విషయం ఎవరికి కూడా తెలియకూడదు, పబ్లిక్ కాకూడదు అనే విషయం పట్ల నీకు ఒక పరిజ్ఞానం ఉండి ఉంటే ఆ విధంగా వీడియో తీయకుండా అంటే ప్రైవేట్గా వాళ్ళిద్దరినీ కూడా చూసినప్పుడు తీసుకెళ్ళి నీకు కొడుకున్నాడో, మన ఇద్దరం ఎప్పటి నుంచి భార్యాభర్తలమో, చిన్న కొడుకు వదిలిపెట్టి ఈ విధంగా ఏ విధంగా చేయగలుగుతున్నావు అని చెప్పేసి అంటే ఒక పంచాయతీ పెట్టు, మీ కుటుంబాల మధ్య మాట్లాడుకోండి. కానీ అంటే పబ్లిక్గా ఒక వీడియో తీసి పోస్ట్ చేసి వైరల్ అయిన తర్వాత మళ్ళీ నా భర్తకి ఎలాంటి తప్పు తెలియదు, ఆయన అమాయకుడు, మందు కూడా తాగడు, ఆ అమ్మాయి లోపరిచింది, ఆ అమ్మాయి మందు తాగించింది, నా భర్త శుద్ధపూస అనే విధంగా మాట్లాడితే ఈ సమాజంలో నమ్మడానికి ఎవ్వరు కూడా రెడీగా లేరు. ఇప్పుడు ఓకే, ఆ అమ్మాయి తప్పు చేసిందే అనుకో, ఆ అమ్మాయి అలాంటిదే అనుకోండి, కానీ ఇక్కడ ఈ అబ్బాయి నీ భర్త మంచోడని చెప్పేసి నువ్వు చెప్పుకుంటున్నప్పుడు మరి ఆ విధంగా కలిసినప్పుడు నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ పిల్లాడు చిన్నవాడు అని చెప్పేసి తనకు కొంచెమైన జ్ఞానం లేదా అని అడిగే వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఏ ఇద్దరిది కూడా తప్పు లేకుండా అక్కడ తప్పు జరిగింది అంటే ఏ విధంగా నమ్ముతాము? ఆ అమ్మాయిది ఒక్కదాన్ని తప్పు అని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళ వైఫ్ ఏంటంటే ఆ అమ్మాయి మీద తప్పు అంటే తోసేస్తుంది అనమాట. ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా తన భర్తని ఫేస్ పట్టుకొని ఏదో చిన్నపిల్లాడిని అంటే స్కూల్కి వెళ్ళకపోతే మారం చేస్తాడు కదా, సో ఆ విధంగా బ్రతిమలాడుతూ ఉంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయిని వచ్చేసి చెడమడ కొట్టేస్తూ ఉంది. అంటే అదే కొట్టడము, అదే ఒక చెంపదెబ్బ అనేది నీ భర్త నువ్వెందుకు కొట్టట్లేదు? అంటే ఈ విధంగా నువ్వు ఎట్లా చేస్తున్నావు? నేను ఉన్నాను కదా, నేను భార్యనున్నాను, కొడుకు ఉన్నాడు, ఇవన్నీ మర్చిపోయి అట్లా ఎట్లా చేస్తున్నావు? 7 సంవత్సరాల నుంచి మనం ప్రేమించుకుంటున్నాం కదా, మనం పెళ్లి చేసుకున్నాం కదా అని చెప్పేసి ముందుగా నీ భర్తని కొట్టాల్సింది పోయి ఇక్కడ ఈ అమ్మాయిని కొట్టేసి, ఆ అమ్మాయిని తిట్టేసి, ఆ అమ్మాయి అది ఇది అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి ఆ అమ్మాయిది తప్పు, నా భర్తకి మందు అలవాట్లేదు, సుత్తబూస అని చెప్తూ ఉన్నారనమాట. సో ఈ మాటల్ని ఎవ్వరు కూడా తీసుకోవడానికి రెడీగా లేరు. సో చాలామంది ఏమంటున్నారు, ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కూడా కాలేదు కాబట్టి తన జీవితం సర్వనాశనం చేసేసారు కాబట్టి ఇంకా నీ భర్తకి ఇచ్చి పెళ్లి కూడా చేసేసాయి, ఈ ముగ్గురు కలిసి ఒకటే ఇంట్లో ఉండండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఒక్కసారి ఏదైనా చేసేటప్పుడు ఒక్కదానికి 10 సార్లు ఆలోచించాలి. అండ్ అక్కడ ఇప్పుడు ఏదో ఒక రకంగా సర్దు మనుగుతుందిలే అని చెప్పేసి మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఉండాలి కదా అని చెప్పేసి నీ భర్తను ఏదో కవర్ చేసుకుంటున్నారు అంటే ఆ రకంగా బయటికి కనిపిస్తూ ఉంది. సో దయచేసి ఏదైనా తప్పు జరిగినప్పుడు అక్కడ ఒక్కరిది తప్పు అని చెప్పి అంటే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ముఖ్యంగా ఒక్కరిది తప్పు అని చెప్పేసి మనం చెప్పడానికి సోర్స్ కూడా లేదన్నమాట. ఖచ్చితంగా ఇద్దరిది తప్పు ఉంటుంది. మనము చాలాసార్లు వినే ఉంటాము అంటే 2 చేతులు కలవకుండా చప్పట్లు ఎక్కడి నుంచి వస్తాయి, సో మరి నిప్పు లేకుండా పొగ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ఒక భార్య రెడ్ హ్యాండెడ్గా తన భర్తని, తన భర్తతో పాటు నటిస్తున్నటువంటి ఇంకొక అమ్మాయిని, సో మరి వీళ్ళిద్దరు కూడా సమాజంలో మంచి పేరుతున్నటువంటి వ్యక్తులు అనమాట. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఫోక్ సాంగ్స్లో ఏ సాంగ్లో చూసినా వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క సాంగ్ కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడము ఇప్పుడిప్పుడే చాలా మంచి పేరుస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక్క రోజులో, ఒక్క నైట్లో, ఒక్క వీడియోతోని ఇద్దరి జీవితాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయాయని చెప్పేసి కూడా జనాలు అన్నటువంటి టాక్ అనమాట. అంటే అబ్బాయిదేముందులే ఒక 2-3 రోజులు కానీ ఒక 10 రోజులు మా అంటే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాతనైనా కూడా దర్జాగా తిరిగేస్తాడు. కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయిని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారో, తన జీవితం ఏంటి, తను బయటికి వచ్చి ముఖం చూపించుకోగలుగుతుందా? ఇలాంటి 1,000,000 క్వశ్చన్స్ అయితే జనాల్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా వదిలేసి ఇక్కడ ఆమె వచ్చేసేమో నా భర్త చాలా మంచివాడు అని చెప్పేసి అమ్మాయిని కంప్లీట్గా కించపరుస్తున్నారనమాట. సో దీనికి జనాల నుంచి రకరకాలుగా రియాక్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో మరి మీరు కూడా అన్ని వీడియోస్ కానీ, అన్ని ఇష్యూస్ కానీ, ఆ రీల్స్ కానీ అన్నీ కూడా చూసే ఉంటారు కాబట్టి మీరేమనుకుంటున్నారు? వాళ్ళ వైఫ్ మాట్లాడేది రైట్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.